Hello everyone, welcome back to ADVAITHA ACADEMY. ఈ వీడియోలో మనము న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే న్యూటన్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ కి ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. ఓకేనా? రైట్, చూడండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ లెట్ us కన్సిడర్ లెట్ y is equal to f of x. సో ఫస్ట్ నేను చెప్తాను కదా, లెట్ y is equal to f of x be the function and y0, y1, y2 so on up to yn. Okay, so on up to yn are the values of y corresponding to x0 plus h, x0 plus 2h and so on up to x0 plus nh. that is ఏమని చెప్పినా. సో y0 కావాలంటే f of x0, y0 కావాలంటే f of x0, y1 కావాలంటే f of x1. మళ్ళీ ఈ x1 అంటే ఏంటి? f of x0 plus h కదా, అవునా కదా? చెప్పినాం కదా, రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే x1 కి x0 కి మధ్య డిఫరెన్స్ h, అలాగే x2 కి x1 కి మధ్య డిఫరెన్స్ h. సో అప్పుడు ఏమైతుంది? x1 is equal to x0 plus h అయిపోతుంది. అదే మీకు x2 కావాలనుకోండి, x2 ఏమైపోతుంది? x1 plus h. మళ్ళీ x1 అంటే ఏంటి? ఇక్కడ నుంచి x1 ఏం రాయొచ్చు మనము? x1 is equal to x0 plus h రాయొచ్చు. మళ్ళీ x1 అంటే x0 plus h కాబట్టి ఇదేం రాయొచ్చు? h రాయొచ్చు, అవునా? సో అంటే ఇదేమవుతుంది? x0 plus 2h అయిపోతుంది. సో x2 is equal to x0 plus 2h. అలాగే x3 x0 plus 3h. సో f of x0 plus h అంటే f of x1, అవునా కదా? f of x1 ని f of x0 plus h గా రాయొచ్చు. ఓకేనా? అందుకే ఇక్కడ రాసింది అదే అనమాట. y1 is the value corresponding to x0 plus h, f of x0 plus h. ఓకేనా? నెక్స్ట్ y2 is the value corresponding to value of x which is x0 plus 2h. ఎందుకు అంటే y2 is equal to f of x2 actual గా. సో బట్ x2 అంటే x0 plus 2h కదా, కాబట్టి ఇలా రాసినాం అనమాట. సో y0 is equal to f of x0, y1 is equal to f of x1 which is equal to f of x0 plus h, y2 is equal to f of x2 which is equal to f of x0 plus 2h and so on. ఓకేనా? రైట్. ఇప్పుడు న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా is used to find y is equal to f of x at x is equal to some x0 plus ph అనుకుందాం ఇక్కడ. ఓకే, n బదులు ph అనుకుందాం. వేర్ p is equal to x minus x0 by h. అంతే కదా? ఈ x0 ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే x minus x0 అయిపోతుంది, is equal to ph. p is equal to ఏమైపోతుంది? p is equal to x minus x0 by h అయిపోతుంది. ఓకే, అందుకే ఇక్కడ వేర్ p is equal to x minus x0 by h అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు డిరైవ్ చేద్దాం, ఈ ఫార్ములాని డిరైవ్ చేద్దాం. రైట్, ఫస్ట్ మనకు తెలిసింది ఏంటి? we know that సో మనము బేసిక్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసినాం కదా. e పవర్ p f of x is equal to f of x plus ph కదా, అవునా కదా? ఇక్కడ ఏదైతే పవర్ ఉందో ఇక్కడ h తో అది మల్టిప్లై అవుతుంది అని చెప్పాను, అవునా కదా? సో e పవర్ 1/2 ఆఫ్ f of x అంటే ఏం చెప్పినాను? f of x plus h by 2 అని చెప్పినాను. e పవర్ 2 ఆఫ్ f of x అంటే ఏం చెప్పినాను? f of x plus 2h అని చెప్పినాను. ఇక్కడ పవర్ ఏదైతే ఉంటుందో x plus దట్ పవర్ ఇంటూ h,
ఇక్కడ పవర్ p రాస్తున్నాం కాబట్టి ఓకేనా, ఇక్కడ పవర్ p రాస్తున్నాం కాబట్టి ఈ పవర్ p f of x is equal to f of x plus ph అయిపోతుంది. ఓకేనా, f of x plus ph. ఈ ఆపరేటర్ గురించి ఇది ఈ అంటే ఏంటి, రైట్, షిఫ్టింగ్ ఆపరేటర్. ఈ షిఫ్టింగ్ ఆపరేటర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చూస్తాం అవునా. సో ఇప్పుడు నాకు ఈ పవర్ p f of x నాట్ కావాలనుకోండి, అంటే జస్ట్ x ప్లేస్ లో x నాట్ రాసినప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు, f of x నాట్ ప్లస్ ph రాయొచ్చు. జస్ట్ x ప్లేస్ లో f నాట్ రాస్తున్నాను ఓకేనా. సో f of x నాట్ ప్లస్ ph is equal to e పవర్ p ఇంటూ f of x నాట్. కానీ బట్ వాట్ ఈస్ e ఈజ్ ఈక్వల్ టు రిలేషన్షిప్ నేను డిరైవ్ చేసినాను కదా, ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్లా కాదా, అవునా కదా. సో ఈ డెల్ అంటే ఏంటి, ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటరే కదా. ఈ డెల్ అంటే ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, అవునా కదా. సో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ కి అలాగే ఈ షిఫ్టింగ్ ఆపరేటర్ కి రిలేషన్షిప్ కూడా మనము డిస్కస్ చేసినాము, రైట్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్, ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్. ఇప్పుడు ఈ రిలేషన్ ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను చూడండి. ఈ ఉంది కదా, ఈ ప్లేస్ లో నేను 1 ప్లస్ డెల్ రాస్తున్నాను. సో అప్పుడు నేనేం రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్. ఎందుకంటే ఈ పవర్ పి, ఈ ప్లేస్ లో నేను 1 ప్లస్ డెల్ రాయొచ్చు. 1 ప్లస్ డెల్ హోల్ పవర్ పి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ రాయొచ్చు, ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ రాయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్ దిస్ బి ఈక్వేషన్ నెంబర్ 1. సో ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పాన్షన్, బాగా అర్థం చేసుకోండి స్టెప్ బై స్టెప్, ఓకేనా. ఫ్రమ్ బైనామియల్ ఎక్స్పాన్షన్, సో బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ కి ఫార్ములా ఏంటి, 1 ప్లస్ ఎన్ఎక్స్ ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 by 3 factorial into x cube plus n into n minus 1 into n minus 2 into n minus 3 divided by 4 factorial into x power 4 plus so on. కాబట్టి నేను ఇక్కడ ఈ 1 ప్లస్ డెల్ హోల్ పవర్ p ఉంది కదా, 1 ప్లస్ డెల్ హోల్ పవర్ p, ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమైతే చెప్పండి, 1 ప్లస్, ఓకే, ఎన్ ప్లేస్ లో p ఉంది, ఎక్స్ ప్లేస్ లో డెల్ ఉంది, ఓకే, 1 ప్లస్ p ఇంటూ డెల్, అవునా కదా. 1 ప్లస్ p ఇంటూ డెల్, ఎందుకంటే ఎన్ ప్లేస్ లో మనకు p ఉంది, ఎక్స్ ప్లేస్ లో మనకు డెల్ ఉంది. 1 ప్లస్ p ఇంటూ డెల్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 divided by 3 factorial into del cube plus next time రాసుకోవచ్చు p into p minus 1 into p minus 2 into p minus 3 divided by 4 factorial into del power 4 plus so on రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఈ 1 plus del whole power p ప్లేస్ లో ఇక్కడ ఈక్వేషన్ 1 లో ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఈ ఈక్వేషన్ మొత్తం రాస్తాను, ఓకేనా. చూడండి అప్పుడు ఏమవుతుందో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం మార్చట్లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తామండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ ని మనం ఏమంటాం, వై అంటాం కదా, బికాస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్ కదా, వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ ఎన్హెచ్, కాబట్టి దీన్ని నేను వై అనుకుంటాను, ఓకే. వై ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ పిహెచ్ ని మనము వై అనుకోవచ్చు కదా, ఓకే. సో జనరలైజ్ చేస్తున్నాను, y ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ డెల్ హోల్ పవర్ p, రైట్ హ్యాండ్ సైడ్ లో 1 ప్లస్ డెల్ హోల్ పవర్ p ప్లేస్ లో మనం ఇదంతా రాయొచ్చు కదా, అంటే ఏం రాయొచ్చు, ప్లస్ p ఇంటూ డెల్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ డెల్ క్యూబ్ ప్లస్ p into p minus 1 into p minus 2 into p minus 3 divided by 4 factorial into del power 4 plus so on. This total is multiplied by f of x. This total is multiplied by f of x. అవునా. సో అప్పుడు నేనేం రాయొచ్చు, y is equal to 1 plus 1 plus
ఇదేమైతే చెప్పండి 1 ప్లస్ పి ఇంటూ డెల్ అవునా. సో పి ఇంటూ డెల్ ఇక్కడ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేద్దాం. ఓకేనా. y is equal to f of x. ఓకే f of x ప్లస్ p ఇంటూ డెల్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే p ఇంటూ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కదా చూడండి కావాలంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ కదా ఈక్వేషన్ 1 లో రాస్తుంది. ఓకే కాబట్టి ఇక్కడ ఇంటూ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ రాసింది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వస్తుంది. దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ వస్తుంది. ఓకే ప్లస్ p ఇంటూ డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ p ఇంటూ p minus 1 by 2 factorial ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ p ఇంటూ p minus 1 ఇంటూ p minus 2 divided by 3 factorial ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ప్లస్ p into p minus 1 into p minus 2 into p minus 3 divided by 4 factorial into del power 4 of f of x naught plus so on. బట్ మనకేం తెలుసు f of x naught ని మనం y naught రాసుకోవచ్చు కదా. బట్ f of x naught is equal to మనకు y naught అవునా కదా. f of x naught is equal to y naught కాబట్టి సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనము y is equal to అవునా. సో y is equal to f of x naught అంటే y naught. f of x naught అంటే ఇక్కడ y naught రాసుకోవచ్చు అవునా కదా. f of x naught అన్నప్పుడు y naught రాసుకోవచ్చు ప్లస్ p ఇంటూ డెల్ ఆఫ్ f of x naught ప్లేస్ లో మనం y naught రాయొచ్చు. సో p ఇంటూ డెల్ ఆఫ్ f of x naught ప్లేస్ లో మనము y naught రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ p into p minus 1. So p into p minus 1. Okay. So p into p minus 1 by 2 factorial into del square of y naught right. Plus p into p minus 1 into p minus 2 divided by 3 factorial into del cube of y naught right. Alage p into p minus 1 into p minus 2 into p minus 3 divided by 4 factorial into del power 4 of y naught right plus so on. Okay, right. So ikkada what is p is equal to x minus x naught by h. So దీన్ని నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఓకేనా. సో ఒకవేళ మిమ్మల్ని ఏ పాయింట్ దగ్గర అయినా సరే y అడిగినప్పుడు ఓకేనా ఈ ఈక్వేషన్ ని యూజ్ చేయొచ్చు. ఓకే ఏ పాయింట్ దగ్గర అయినా కానీ మిమ్మల్ని y అడిగినప్పుడు ఈ ఈక్వేషన్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే సో మాక్సిమం ఇక్కడ dy/dx అడుగుతారు కాబట్టి సో మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు p. బాగా అర్థం చేసుకోండి ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాం ఇక్కడ చూడండి. సో ఫస్ట్ e power p into f of x is equal to f of x plus ph. e power p f of x naught is equal to f of x naught plus ph. కానీ e అంటే 1 plus del కదా అవునా. ఈ ఈక్వేషన్ కూడా నేను డిరైవ్ చేసినాను. సో అందుకు ఇక్కడ రాసినాము అలాంగ్ విత్ దట్ బైనామియల్ ఎక్స్పాన్షన్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఈ బైనామియల్ ఎక్స్పాన్షన్ f of x naught plus ph ప్లస్ లో మనం y రాసుకోవచ్చు అంతే కదా. సో జనరలైజ్ చేస్తున్నాను x naught plus nh f of x naught plus nh అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు f of yn రాసుకోవచ్చు. సో ఇక్కడ y రాసుకుంటున్నాను నేను అంతే. yn రాసుకోవచ్చు యాక్చువల్ గా కానీ ఇక్కడ నేను y రాసేస్తున్నాను. సో అందుకే ఇక్కడ y is equal to ఈ 1 into f of x naught అంటే f of x naught plus p into del into f of x naught అంటే p del into f of x naught plus p into p minus 1 by 2 factorial into del square of f of x naught అలా రాస్తున్నాను. కానీ మనకేం తెలుసు f of x naught is equal to y naught కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. అండ్ p is equal to x minus x naught by h. మనకేం కావాలంటే dy/dx కావాలి కాబట్టి డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు p చేయండి.
ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, డివై బై డిపి, డివై బై డిపి. చూడండి ఈ వై నాట్ అనేది కాన్స్టెంట్, అవునా కదా, అవునా. సో ఎలా వస్తుంది వై నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ నాట్ పెట్టినప్పుడు మీకు వచ్చేదే వై నాట్. సో ఈ వై నాట్ అనేది ఒక కాన్స్టెంట్, అవునా కదా. సో వై నాట్ అనేది ఒక కాన్స్టెంట్. సో దీని డిఫరెన్షియేషన్ ఏమైపోతుంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎ కాన్స్టెంట్ మనకు 0 అయిపోతుంది. కాబట్టి ఈ ఫస్ట్ టర్మ్ రాదు మనకు, ఈ ఫస్ట్ టర్మ్ అనేది రాదు. సో సెకండ్ టర్మ్ లో చూడండి పి ఇంటూ డెల్ వై నాట్ ఉంది. ఇప్పుడేమో డిఫరెన్షియేషన్ పి తో చేస్తున్నారు, కాబట్టి డి బై డిపి ఆఫ్ పి ఇంటూ డెల్ వై నాట్ అంటే ఏమైపోతుంది, ఈ డెల్ వై నాట్ కాన్స్టెంట్ బయట రాసేయచ్చు, డెల్ వై నాట్ బయటికి రాసేస్తే డి బై డిపి ఆఫ్ పి, డి బై డిపి ఆఫ్ పి అంటే 1, కాబట్టి డెల్ వై నాట్ ఇంటూ 1 అన్నప్పుడు మనకు డెల్ వై నాట్ వస్తుంది. ఓకేనా, డెల్ వై నాట్ వస్తుంది. సో సెకండ్ టర్మ్ ని మీరు డిఫరెన్షియేట్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు పి మీకు డెల్ వై నాట్ వస్తుంది. ఓకేనా, నేను నీట్ గా 1 by 1 చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో డెల్ వై నాట్ వస్తుంది. ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి, థర్డ్ టర్మ్ లో ఇక్కడ ఏముంది, పి ఇంటూ పి మైనస్ 1, పి ఇంటూ పి మైనస్ 1 ఏం రాసుకోవచ్చు, పి స్క్వేర్ మైనస్ పి రాసుకోవచ్చు. పి స్క్వేర్ మైనస్ పి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కదా. ఇప్పుడు దీన్ని పి తో డిఫరెన్షియేట్ చేయాలి, ఎందుకంటే డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ కాన్స్టెంట్, ఎట్లాగూ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ కాన్స్టెంట్. మీరు ఇప్పుడు పి తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది మాత్రమే డిఫరెన్షియేట్ అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం, డి బై డిపి ఆఫ్ పి స్క్వేర్ మైనస్ పి అంటే 2p, డి బై డిపి ఆఫ్ పి స్క్వేర్ అంటే 2p మైనస్ డి బై డిపి ఆఫ్ పి అంటే 1 డివైడెడ్ బై 2 యాజ్ ఇట్ ఈస్. సో 2p మైనస్ 1/2 వస్తుంది, 2p మైనస్ 1/2. ఓకేనా, థర్డ్ టర్మ్ p తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ప్లస్ 2p మైనస్ 1/2 బై నాట్ వస్తుంది. ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ ని మల్టిప్లై చేయండి, p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2. ఓకేనా, సో p ఇంటూ p మైనస్ 1 చేసినప్పుడు ఏమొస్తుంది, p స్క్వేర్ మైనస్ p వస్తుంది. మళ్ళీ ఈ p స్క్వేర్ మైనస్ p ని p మైనస్ 2 కూడా ఉంది కదా, p మైనస్ 2 తో మల్టిప్లై చేస్తే ఏమైతే చెప్పండి, p స్క్వేర్ ఇంటూ p అంటే p క్యూబ్, p స్క్వేర్ ఇంటూ మైనస్ 2 అంటే మైనస్ 2p స్క్వేర్, అవునా. ఇక్కడ మళ్ళీ మైనస్ p ఇంటూ మైనస్ p అంటే మైనస్ p స్క్వేర్ వస్తుంది, ప్లస్ 2p వస్తుంది. సో ఏమైతుంది, p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p వస్తుంది, అవునా. సో డివైడెడ్ బై ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఉంది, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p. ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి. ఓకేనా, ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు మనకు డి బై డిపి ఆఫ్ p క్యూబ్ మైనస్ 3p స్క్వేర్ ప్లస్ 2p, ఇది ఎలా వచ్చింది, ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది, p ఇంటూ p మైనస్ 1 ఇంటూ p మైనస్ 2 డివైడెడ్ బై 6 అన్నప్పుడు ఇది ఏమైపోతుంది చెప్పండి, డి బై డిపి ఆఫ్ పీ క్యూబ్ అంటే 3p స్క్వేర్ మైనస్ డి బై డిపి ఆఫ్ 3p స్క్వేర్ అంటే 6p, ఎందుకంటే 3 బయటకు రాసేసి డి బై డిపి ఆఫ్ p స్క్వేర్ అంటే 2p, 3 ఇంటూ 2p అంటే 6p అయిపోతుంది. ప్లస్ డి బై డిపి ఆఫ్ 2p అంటే 2 వస్తుంది, డివైడెడ్ బై 6. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2 డివైడెడ్ బై 6 వస్తుంది. ఓకేనా, సో అది ఇక్కడ రాస్తాను చూడండి. మీకు టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా ఈ ఫార్ములా ఇచ్చేసింటారు, ఓకేనా. కాకపోతే అది ఎలా వచ్చింది అనేది నేను నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2 డివైడెడ్ బై 6 ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ వై నాట్ రాస్తున్నాను. ప్లస్ ఇప్పుడు ఈ టర్మ్ ని మల్టిప్లై చేయండి, ఈ టర్మ్ ని మల్టిప్లై చేసి కింద 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 ఉంది కదా, డిఫరెన్షియేట్ చేయండి. మీకు ఏమొస్తుందో నేను డైరెక్ట్ రాస్తాను, మీరు కావాలంటే టెస్ట్ చేసుకోండి. 4p క్యూబ్ మైనస్ 18p స్క్వేర్ ప్లస్ 22p మైనస్ 6 డివైడెడ్ బై 24 ఇంటూ డెల్ పవర్ 4 ఆఫ్ వై నాట్ వస్తుంది, ప్లస్ సో ఆన్. ఓకే, సో ఇది వస్తుంది అనమాట మీకు. డివై బై డిపి అంటే మీకు ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ రాసింది కాబట్టి ప్లస్ మళ్ళీ డ్రాప్ చేస్తాను. ఓకే, సో ఈక్వేషన్ నీట్ గా రాస్తాను ఇక్కడ. ఓకే, సో డివై బై డిపి మనకి ఏమొస్తుంది, డెల్ ఆఫ్ వై నాట్ ప్లస్ చూడండి, డెల్ ఆఫ్ వై నాట్ ప్లస్ 2p మైనస్ 1/2 2p మైనస్ 1/2 ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ ప్లస్
3p square minus 6p plus 2, 3p square minus 6p plus 2 divided by 6 into del cube of y naught plus next చూడండి 4p cube minus 18p square, 4p cube minus 18p square plus 22p minus 6 అంతే కదా, plus 22p minus 6 divided by 24 del power 4 y naught plus so on. ఓకేనా, సో ఇది ఈక్వేషన్ అన్నమాట. ఓకే, dy by dp. నెక్స్ట్ differentiate equation 2 with respect to x. చూడండి ఈక్వేషన్ 2 ఏముంది, p is equal to x minus x naught by 2, సారీ p is equal to x minus x naught by h. సో p is equal to x minus x naught by h ఉంది. ఇప్పుడు dp by dx కావాలి మనకు, dp by dx. సో x naught by h ఇది కాన్స్టెంట్ కదా, x naught కాన్స్టెంట్, h కాన్స్టెంట్, కాబట్టి సెకండ్ టర్మ్ ఏమీ రాదు మనకు, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0 కదా, x naught కాన్స్టెంట్, h కాన్స్టెంట్, కాబట్టి సెకండ్ టర్మ్ డిఫరెన్షియేషన్ 0, ఓన్లీ ఫస్ట్ టర్మ్. ఓకే, సో అప్పుడు d by dx ఆఫ్ x by h వస్తుంది. ఈ 1 by h కాన్స్టెంట్ కాబట్టి బయట రాయొచ్చు, అప్పుడు ఏమొస్తుంది, d by dx ఆఫ్ x అయిపోతుంది. d by dx ఆఫ్ x అంటే 1 కదా, కాబట్టి 1 by h వస్తుంది. ఇది dp by dx. ఓకేనా, సో ఇది dp by dx. ఓకే, సో ఇప్పుడు మనకు dy by dx కావాలి, dy by dx. సో dy now dy by dx ని నేను ఎలా రాయొచ్చు, dy by dp ఇంటూ dp by dx రాయచ్చా, ఎందుకంటే dp క్యాన్సిల్ అయిపోతే మనకు మళ్ళీ మిగిలేది dy by dx ఏ కదా. సో dy by dx is equal to dy by dp into dp by dx. dy by dp ఏమో ఇక్కడ వచ్చింది, dp by dx ఏమో ఇక్కడ వచ్చింది మనకు, చూడండి అవునా కదా. dp by dx మనకు 1 by h వచ్చింది, ఇక్కడ వచ్చింది చూడండి, dp by dx మనకు 1 by h వచ్చింది, dy by dp అంటే ఇక్కడ ఉంది అవునా. కాబట్టి ఏం రాయొచ్చు మనం, ఇది dp by dx అంటే 1 by h కదా, కాబట్టి ఈ dy by dx కి ఫార్ములా ఏం రాయొచ్చు మనము, dy by dx is equal to dp by dx అంటే, ఓకే, ఈ dp by dx అంటే 1 by h కదా, ఆ 1 by h ముందు రాస్తున్నాం చూడండి, ఈ 1 by h ఇక్కడ రాసిన, ఇంటూ dy by dp అంటే ఇది కదా, ఈ టోటల్ ఈ ఈక్వేషన్ రాయాలి కదా, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న ఈక్వేషన్, ఆ ఈక్వేషన్ రాస్తున్నాను చూడండి. సో ఇంటూ del y naught ప్లస్ p ప్లస్ 2p minus 1 by 2p minus 1 by 2 into del square of y naught plus next చెప్పండి 3p square minus 6p plus 2, 3p square minus 6p plus 2 divided by 6 into del cube of y naught plus next time చూడండి 4p cube minus 18p square, 4p cube minus 18p square plus 22p minus plus 22p 6 divided by 24 into del power 4 of y naught plus so on. This is the formula for dy by dx. This is the formula for dy by dx. చాలా important formula. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, dy by dx కి ఫార్ములా ఇది జనరల్ ఫార్ములా. సో ఇప్పుడు నా dy by dx at x is equal to x naught అంటే ఫస్ట్ పాయింట్ కదా, x naught అంటే ఫస్ట్ పాయింట్. సో మనకు పాయింట్స్ ఎలా ఉంటాయి, x naught, x1, x2, x3, x4 ఇలా ఉంటాయి. ఇక్కడ y naught, y1, y2, y3, y4 మనకు టేబులర్ ఫామ్ ఇస్తారు కాబట్టి ఇలాగే ఉంటాయి. x naught అనేది ఫస్ట్ పాయింట్, x1 అనేది సెకండ్ పాయింట్, x2 అనేది థర్డ్ పాయింట్, x3 ఫోర్త్ పాయింట్, x4 అనేది మనకు ఫోర్త్ పాయింట్ అవునా. సో x naught దగ్గర p వాల్యూ ఎంత, p వాల్యూ 0,
x1 దగ్గర p వాల్యూ ఎంత 1, x2 దగ్గర p వాల్యూ ఎంత 2, x3 దగ్గర p వాల్యూ ఎంత 3, x4 దగ్గర p వాల్యూ ఎంత 4. ఎందుకంటే మనం ఏం తీసుకున్నాం, x is equal to x0 plus ph తీసుకున్నాము. x is equal to x0 plus ph తీసుకున్నాము. ఓకేనా, p is equal to 0 పెట్టినప్పుడు p is equal to 0 అయితే ఇదంతా క్యాన్సిల్ అయిపోతే x is equal to x0 అయిపోతుంది. అదే మనకు ఫస్ట్ పాయింట్, అవునా కదా, x is equal to x0 అయిపోతుంది, అది మనకు ఫస్ట్ పాయింట్. అదే p is equal to 1 పెట్టినారు అనుకోండి, అప్పుడు ఏమైతుంది, x is equal to x0 plus p1 కాబట్టి 1 into h అంటే 1 into h అంటే h వస్తుంది. x0 plus h అంటే ఏంటి, x1. కాబట్టి మీరు ఎప్పుడైతే p1 పెట్టినారో మీకు x1 వస్తుంది. అదే మీరు p is equal to 2 పెట్టినారనుకోండి, అప్పుడు మీకు x2 వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే, చాలా బాగా అర్థం చేసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది dy/dx జనరల్ ఫార్ములా, ఇది dy/dx జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలో గనక మీరు p = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మీరు dy/dx, ఓకే, dy/dx at x = x0 కనుక్కోవచ్చు. ఇది dy/dx ఫార్ములా, ఇది ఓకే, ఇది dy/dx ఫార్ములా. సో ఈ ఫార్ములాలో కనుక మీరు p = 0 సబ్స్టిట్యూట్ చేస్తే at x = x0 మీరు dy/dx కనుక్కోవచ్చు. అదే p = 1 సబ్స్టిట్యూట్ చేస్తే at x = x1 మీరు ఈ dy/dx కనుక్కోవచ్చు. అదే p = 2 సబ్స్టిట్యూట్ చేస్తే dy/dx at x = x2 కనుక్కోవచ్చు అనమాట. సో ఎందుకంటే మనకు ప్రాబ్లంలో ఎక్కడైనా కూడా అడగొచ్చు. ఇప్పుడు సపోజ్ మీకు ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 0.512 సారీ 0.51 1.5 2.5 ఇచ్చినారు. సపోజ్ ఇది 1.87 2.62 4.82 9.89 10.82 కొన్ని వాల్యూస్ ఇచ్చినారు అనుకోండి. సో మీకు ఎలా ఇస్తారంటే, ఫైండ్ dy/dx ఎట్ x is equal to 1 అంటాడు, at x is equal to 1 అనొచ్చు. సో ఇది x0 అయినప్పుడు ఇది x1 అవుతుంది కదా. సో మిమ్మల్ని at x is equal to 1 అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి, at x is equal to x1 అడుగుతున్నట్టు అనమాట. dy/dx at x is equal to x1 అడుగుతున్నట్టు. x1 దగ్గర మీకు అంటే 1 దగ్గర మీకు dy/dx ఫార్ములా కావాలి అంటే మీరు ఈ జనరల్ ఫార్ములాలో p is equal to చేయాలి. ఈ జనరల్ ఫార్ములాలో p is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అర్థమవుతుందా, జాగ్రత్తగా వినండి. అదే మిమ్మల్ని ఇదే క్వశ్చన్ లో నాకు dy/dx at x is equal to 1.5 కావాలి అన్నాడు అనుకో. at x is equal to 1.5 అంటే ఎక్కడ అడుగుతున్నట్టు, x2 దగ్గర అడుగుతున్నట్టు. dy/dx at x is equal to x2 దగ్గర అడుగుతున్నట్టు. సో x2 దగ్గర అడుగుతున్నారు అంటే ఈ జనరల్ ఫార్ములాలో మీరు p is equal to 2 సబ్స్టిట్యూట్ చేయాలి. అండ్ సో అర్థమవుతుందా, ఇప్పుడు అర్థమైందా. సో మిమ్మల్ని ఎక్కడైనా కూడా అడగొచ్చు అనమాట. dy/dx at x is equal to 1 అడగొచ్చు, at x is equal to 0.5 అడిగినాడు అనుకోండి. dy/dx at x is equal to 0.5. 0.5 అనేది ఫస్ట్ వాల్యూ కదా, ఇక్కడ మనకు ఫస్ట్ వాల్యూ ఆఫ్ x అంటే x0. at x is equal to x0 అంటే జస్ట్ అక్కడ p is equal to 0 సబ్స్టిట్యూట్. ఈ జనరల్ ఫార్ములా వచ్చింది కదా, ఈ జనరల్ ఫార్ములాలో p is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా. సో 99% ఆఫ్ ద కేసెస్ లో మనకు ఫస్ట్ 2 పాయింట్స్ దగ్గర మాత్రమే అడుగుతారు. 99% కేసెస్ లో మనకు ఫస్ట్ 2 పాయింట్స్ దగ్గర మాత్రమే ఈ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోమంటారు. కాబట్టి మనము ఈ ఫస్ట్ 2 పాయింట్స్ కనీసం ఫార్ములాస్ అనేవి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఇలా డిరైవ్ చేయలేం కదా, అవునా, ప్రతిసారి ఇంత ఫార్ములాని మనము డిరైవ్ చేయలేము కదా. కాబట్టి అట్లీస్ట్ మీరు p is equal to 0 p is equal to 1 కి ఈ ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో అది ఇక్కడ రాస్తున్నాను చూడండి నేను. at x is equal to x0 at x is equal to x0 ఏమైపోతుంది ఫార్ములా అంటే 1/h into del y0. ఇక్కడ ఏమి p లేదు కాబట్టి del y0 రాస్తుంది. సో ఇక్కడ x is equal to x0 అంటే p ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే చెప్పండి, 2 into 0
0 -1 2 into 0 అంటే 0 - 1 అంటే -1 -1/2 into del square of y naught అయిపోతుంది. కాబట్టి అది రాయండి అంతే. -1/2 into del square of y naught అంతే. జస్ట్ ఈ ఈక్వేషన్ లో p0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు dy/dx at x is equal to x0 ఫామ్ లో వచ్చేస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ p0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పోతుంది, ఇది పోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? ఓన్లీ 2 మిగులుతుంది. 2/6 అంటే 2/6 అంటే 1/3 కదా, అవునా? 1/3 కాబట్టి ప్లస్ 1/3 ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ వై నాట్ అయిపోతుంది. నెక్స్ట్ p0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది కూడా పోతుంది. ఏం మిగులుతుంది అప్పుడు? -6/24. -6/24 అంటే -1/4, అవునా కదా? -1/4 డెల్ పవర్ 4 ఆఫ్ వై నాట్ మిగులుతుంది. ప్లస్ ఈ ఫార్ములా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. ఓకేనా? రైట్. సో అందుకు ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ఎలా వచ్చింది? జస్ట్ పైన జనరల్ ఫార్ములాలో p is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు dy/dx at x is equal to x0 వస్తుంది. ఓకే. సపోజ్ ఇప్పుడు మనకు కనీసం రెండన్నా గుర్తుపెట్టుకోమన్నాను కదా, కాబట్టి dy/dx at x is equal to x1 కావాలనుకోండి. at x is equal to x1 అప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? నేను p ప్లేస్ లో p is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి, అవునా కదా? p is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. p is equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? p is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1/h యాజ్ ఇట్ ఈజ్ 1/h. ఫస్ట్ ది డెల్ వై నాట్ ఏం మారదు, ఎందుకంటే అక్కడ p లేదు కదా, ఫస్ట్ టర్మ్ లో p లేదు కాబట్టి మారదు. సెకండ్ టర్మ్ చూడండి, 2 into 1 2 into 1 అంటే 2 2 minus 1/2 అంటే 1/2 వస్తుంది, అవునా? 1/2. సో ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ చూడండి, p1 సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 1 ఇక్కడ 3 into 1 వస్తుంది, -6 into 1 ప్లస్ 2. సో 3 అండ్ 3 into 1 అంటే 3 3 ప్లస్ 2 అంటే 5 5 minus 6 అంటే -1 -1 డివైడెడ్ బై 6, అవునా? -1 కింద డివైడెడ్ బై 6 వచ్చింది కాబట్టి ఇక్కడ -1/6 వస్తుంది. -1/6 ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ వై నాట్. నెక్స్ట్ చూడండి, p ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 4 -18 ప్లస్ 22 -6 ఎంత చెప్పండి? ఇక్కడ పాజిటివ్ టర్మ్స్, ఇక్కడ 4 22 అంటే 26, 18 6 అంటే 24, 26 - 24 అంటే 2 వస్తుంది. న్యూమరేటర్ 2 అయిపోతుంది, కింద డినామినేటర్ లో 24 ఉంది. 2/24 అంటే 1/12, అవునా? 1/12 కాబట్టి ఇక్కడ మీకు ఏమొస్తుంది? ప్లస్ 1/12 del power 4 into y naught వస్తుంది, ప్లస్ 1. ఓకే. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ dy/dx at x is equal to x1. ఇది ఎలా వచ్చింది? బై సబ్స్టిట్యూటింగ్ p is equal to 1 in the general formula. By substituting p is equal to 1 in the general formula. ఓకేనా? సో సింపుల్ అమ్మా, జస్ట్ p is equal to 1 p is equal to 1 పెట్టండి జనరల్ ఫార్ములాలో. ఓకేనా? సో మీరు కనీసం ఈ రెండు ఫార్ములాస్ అನ್ನು గుర్తుపెట్టుకోవాలి. ఈ జనరల్ ఫార్ములా, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. 99 కేసెస్ లో మనల్ని ఈ 2 పాయింట్స్ దగ్గర మాత్రమే అడుగుతారు. ఓకేనా? సో తర్వాత మనం ఈ ఫార్ములాస్ కూడా యూజ్ చేస్తాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. నా ఇంకా అయిపోలేదు. ఓకే. సో ఇప్పుడు d²y/dx² సెకండ్ ఇంటిగ్రల్ d²y/dx² క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో మనకు ఆల్రెడీ dy/dx ఇక్కడ వచ్చేసింది, అవునా? సో దీన్ని మనము ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే. ఈక్వేషన్ 1 ఆల్రెడీ ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ ఈక్వేషన్ 1 2 అయిపోయినాయి కదా. సో దీన్ని మనము ఈక్వేషన్ 3 అనుకుందాం. ఈక్వేషన్ 3 అనుకుందాం. సో dy/dx ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే మనకు d²y/dx² వస్తుంది కదా, అవునా? సో అది చేద్దాం ఇక్కడ.
ఓకేనా. సో డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కావాలి నాకు, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ కావాలి అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు నేను, డి బై డిఎక్స్ ఆఫ్ డివై బై డిఎక్స్ రాయొచ్చు కదా, ఎందుకంటే డి ఇంటూ డివై అంటే డి స్క్వేర్ వై అయిపోతుంది, డిఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిఎక్స్ స్క్వేర్ అయిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మాడిఫై చేసి డి బై డిపి ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ రాయచ్చా. చూడండి ఈ డివై బై డిఎక్స్ ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసిన, ఈ డి బై డిఎక్స్ ఉంది కదా, దాన్ని నేను డి బై డిపి ఇంటూ డిపి బై, ఎందుకంటే ఈ డిపి క్యాన్సిల్ అయింది అనుకోండి మళ్ళీ డి బై డిఎక్స్ వస్తుంది, సేమ్ ఇదే వస్తుంది అనమాట. ఓకేనా. కాబట్టి అలా మాడిఫై చేసిన, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ డిపి బై డిఎక్స్ అంటే తెలుసు, డిపి బై డిఎక్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ డిపి బై డిఎక్స్ అంటే ఏంటి, 1/h కదా, డిపి బై డిఎక్స్ అంటే 1/h, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం చూడండి. సో అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, డి బై డిపి ఆఫ్ డివై బై డిఎక్స్ ఇంటూ 1/h రాయొచ్చు. ఓకే. సో దీన్ని నేను 1/h ఇంటూ డి బై డిపి ఆఫ్ డివై బై డిఎక్స్ రాయొచ్చు. ఓకే. సో దిస్ ఈస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1/h ఇంటూ, ఇక్కడ చూడండి 1/h ఇంటూ డి బై డిపి ఆఫ్ డివై బై డిఎక్స్. ఇప్పుడు డివై బై డిఎక్స్ అంటే ఈక్వేషన్ 3 యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం, డివై బై డిఎక్స్ అంటే ఇదే కదా, సో 1/h ఇంటూ, ఓకే అది రాస్తున్నాను చూడండి, 1/h ఇంటూ డెల్ ఆఫ్ వై నాట్ ప్లస్, చూడండి నెక్స్ట్ ఏముంది సెకండ్ టర్మ్ 2p మైనస్ 1/2 డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్, 2p మైనస్ 1/2 ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ ప్లస్ థర్డ్ టర్మ్ చూడండి, థర్డ్ టర్మ్ 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2/6, 3p స్క్వేర్ minus 6p, 3p square minus 6p plus 2 divided by 6 into del cube of y naught plus fourth term చూడండి 4p cube minus 18p square plus 22p minus 6, 4p cube minus ఎంత ఉంది, 4p cube minus 18p square కదా, minus 18p square plus 22p minus 6 divided by 24 into del 4 of y naught plus so on. ఓకేనా, ప్లస్ సో ఆన్. ఓకే, ఇక్కడ 1/h ఉంది, ఇక్కడ కూడా 1/h ఉంది, 1/h ఇంటూ 1/h ఏమైపోతుంది, 1/h స్క్వేర్ అయిపోతుంది, 1/h స్క్వేర్. ఇప్పుడు చూడండి డి బై డిపి ఆఫ్ డెల్ వై నాట్, డెల్ వై నాట్ ఏమో కాన్స్టెంట్, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ మనకు 0 అయిపోతుంది, అవునా కదా. డెల్ వై నాట్ అనేది ఒక కాన్స్టెంట్, డి బై డిపి ఆఫ్ డెల్ వై నాట్ ఏమైపోతుంది 0 రాదు. ఓకేనా. ఫస్ట్ టర్మ్ లో మనకు ఇక్కడ పీ టర్మ్ లేదు కదా, పీ టర్మ్ లేకపోతే అదంతా కాన్స్టెంట్ అని, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0. నెక్స్ట్ సెకండ్ టర్మ్ చూడండి, ఇక్కడ డి బై డిపి ఆఫ్ 2p మైనస్ 1, ఈ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ కాన్స్టెంట్ ఎట్లాగో, కాబట్టి ఇప్పుడు డి బై డిపి ఆఫ్ 2p మైనస్ 1, డి బై డిపి ఆఫ్ 2p మైనస్ 1/2 కావాలి మనకు. ఓకేనా, ఈ డినామినేటర్ లో 2 కాన్స్టెంట్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నా, డి బై డిపి ఆఫ్ 2p అంటే 2 వస్తుంది, మైనస్ డి బై డిపి ఆఫ్ 1 అంటే 0, కాబట్టి 2/2 అంటే మనకు 1 వస్తుంది. ఈ డి బై డిపి ఆఫ్ 2p మైనస్ 1 ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, 1 రాయొచ్చు. కాబట్టి 1 ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్, 1 ఇంటూ డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ అంటే ఫార్ములా ఏంటి, డెల్ స్క్వేర్ ఆఫ్ వై నాట్ ప్లస్ మళ్ళీ ఇక్కడ డెల్ క్యూబ్ ఆఫ్ వై నాట్ కాన్స్టెంట్ ఎట్లాగూ. ఓకే, ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ కావాలి మనకు. ఓకేనా, 3p స్క్వేర్ కి ప్లస్ 3p స్క్వేర్ కి డిఫరెన్షియేషన్ 6p మైనస్ 6p కి డిఫరెన్షియేషన్ 6, డి బై డిపి ఆఫ్ 6p అంటే 6, డి బై డిపి ఆఫ్ 3p స్క్వేర్, 3 బయటికి రాస్తే డి బై డిపి ఆఫ్ p స్క్వేర్ అంటే 2p, 3 ఇంటూ 2p అంటే 6p మైనస్ 6 డివైడెడ్ బై 6, పైన 6 కామన్ తీస్తే p మైనస్ 1 డివైడెడ్ బై 6, ఈ 6 క్యాన్సిల్ అయిపోతే మనకు p మైనస్ 1 మిగులుతుంది. కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ టోటల్ 3p స్క్వేర్ మైనస్ 6p ప్లస్ 2 డివైడెడ్ బై 6 కి డిఫరెన్షియేషన్ మనకు
p minus 1 వస్తుంది. కాబట్టి p minus 1 ఇంటూ డెల్ క్యూబ్ ఆఫ్ వై నాట్ ప్లస్ నెక్స్ట్ ఈ టర్మ్ తీసుకోండి 4 ఇంటూ పీ క్యూబ్, అవునా, పీ క్యూబ్ కి డిఫరెన్షియేషన్ ఎంత 3p² మైనస్ 18 ఇంటూ p² డిఫరెన్షియేషన్ 2p ప్లస్ 22 వస్తుంది డివైడెడ్ బై 24. సో 4 ఇంటూ 3p² అంటే 12p² వస్తుంది మైనస్ 18 ఇంటూ 2p అంటే 36p వస్తుంది ప్లస్ 22 డివైడెడ్ బై 24. ఓకేనా. సో ఇక్కడ పైన 2 కామన్ తీయచ్చు కదా, 2 కామన్ తీస్తే 6p² మైనస్ 18p ప్లస్ 11 డివైడెడ్ బై 24 వస్తుంది. సో 2 1s 2 12s, అప్పుడు మనకేం మిగులుతుంది 6p² మైనస్ 18p ప్లస్ 11 డివైడెడ్ బై 12 వస్తుంది. ఓకే, సో నేను అది రాస్తున్నాను, బాగా గుర్తుంది కదా, 6p² మైనస్ 18p ప్లస్ 11. ఓకేనా, అర్థమవుతుంది కదా, రైట్, అది నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఓకేనా, సో ఇప్పుడు నేను అది రాస్తున్నాను చూడండి. ఓకే చూడండి, సో ప్లస్ 6p² ఇందాక డిరైవ్ చేసినాం కదా, 6p² మైనస్ 18p ప్లస్ 11 డివైడెడ్ బై 12 వస్తుంది ఇంటూ del4 ఆఫ్ వై నాట్ వస్తుంది ప్లస్. ఇది ఫార్ములా దేనికి, d²y/dx² కి ఇది జనరల్ ఫార్ములా. మీకు ఎలాగైతే dy/dx కి జనరల్ ఫార్ములా ఉందో ఇన్ టర్మ్స్ ఆఫ్ p, ఇది జనరల్ ఫార్ములా ఫర్ d²y/dx². ఓకే, ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ దగ్గర కనీసం d²y/dx² ని మనం ఫస్ట్ పాయింట్ దగ్గర గుర్తుపెట్టుకోవాలి. ఎట్ x is equal to x0 కావాలనుకోండి, అప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, p is equal to 0 సబ్స్టిట్యూట్ చేయాలి. p is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఓకే, సారీ, 1/h² ఇంటూ del² ఆఫ్ వై నాట్ ప్లస్ p is equal to 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 0 - 1 అంటే -1 ఇంటూ del క్యూబ్ ఆఫ్ వై నాట్, -1 ఇంటూ del క్యూబ్ ఆఫ్ వై నాట్ అంటే మైనస్ del క్యూబ్ ఆఫ్ వై నాట్ వస్తుంది ప్లస్. నెక్స్ట్ చూడండి, p is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 0 ఇది 0, కాబట్టి 11/12 వస్తుంది, 11/12. ఓకేనా, ప్లస్ 11/12 ఆఫ్ del4 ఆఫ్ వై నాట్ ప్లస్ 1. దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ d²y/dx² at the first point, that is x is equal to x0. This is obtained by substituting p is equal to 0 in the general formula. So ఇవేమ్మా టోటల్ గా ఫార్ములాస్ ఫర్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాలో మనం నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ ఇవి. అర్థమవుతుందా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినాము, e⁴p is equal to f of x0 plus ph. f of x0 plus ph ని మనం y అనుకుంటాం, యాక్చువల్ గా అయితే yp అనుకోవాలి, y అనుకున్నా పర్లేదు. ఓకేనా, f of x0 plus ph is equal to e⁴p. బట్ e అంటే 1 plus del కదా, ఈ ఈక్వేషన్ ని నేను డిరైవ్ చేసినాను. అక్కడ నుంచి మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ తో ఎక్స్పాండ్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది. ఓకే, సో f of x0 అంటే y0 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఇలా వస్తుంది. ఓకేనా, సో అప్పుడు డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు p, అప్పుడు మీకు dy/dp వచ్చేస్తుంది. అండ్ ఈక్వేషన్ 2 ని అంటే p is equal to x minus x0/h ని x తో డిఫరెన్షియేట్ చేస్తే 1/h వస్తుంది. సో dy/dx ని నేను dy/dp ఇంటూ dp/dx గా రాయొచ్చు. అప్పుడు రాసినప్పుడు మీకు ఈ జనరల్ ఫార్ములా వస్తుంది. ఓకే, సో ఈ జనరల్ ఫార్ములాలో మీరు p is equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే at x is equal to x0 దగ్గర కనుక్కోవచ్చు. ఎందుకంటే చెప్పినాను కదా మీకు ఆల్రెడీ, సో x is equal to x0 plus ph. మీరు ఎప్పుడైతే p 0 సబ్స్టిట్యూట్ చేస్తారో ఈ టర్మ్ ఉండదు, అప్పుడు x is equal to x0 దగ్గర మీకు dy/dx ఫార్ములా వచ్చేస్తుంది. అదే p is equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే x is equal to x0 plus p1 సబ్స్టిట్యూట్ చేస్తే x0 plus h. x0 plus h అంటే x1 కదా, కాబట్టి x is equal to x1 దగ్గర మీకు dy/dx ఫార్ములా వస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా కాన్సెప్ట్, వెరీ సింపుల్ కాన్సెప్ట్. కాకపోతే మీరు
1 by 1 లైన్ బై లైన్ అర్థం చేసుకోవాలి అంతే. ఓకేనా? అలా మనకు dy/dx కనీసం 2 పాయింట్స్ వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఆ తర్వాత సెకండ్ డిఫరెన్షియేషన్ అంటే d²y/dx² చేసినాము. సో అది కూడా మనకు జనరల్ ఫార్ములా ఉంది. అలాంగ్ విత్ దట్ కనీసం మీరు ఒక పాయింట్ వరకు అన్నా ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ టోటల్లీ అబౌట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా. ఓకే, సో సేమ్ ఇలాగే బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా కూడా డిరైవ్ చేయొచ్చు. అది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములాని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? కాన్సెప్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది, సేమ్ కాన్సెప్ట్. dy/dx కనుక్కోవడమే, ఓకే, అండ్ d²y/dx² కనుక్కోవడమే, సేమ్ కాన్సెప్ట్. కాకపోతే అక్కడ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే ఈ రెండు ఈజీ అనమాట. ఎందుకు ఇది డిరైవేషన్ చేసినాను అంటే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అని అడిగినప్పుడు మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా రాయాలి. మీకు డైరెక్ట్ గా ప్రాబ్లం అడిగితే నో ప్రాబ్లం, కానీ ఒక్కోసారి మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా అని అడిగితే మీరు కొద్దిగా రాయడానికి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా డిరైవ్ చేసినాను. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. We'll meet in the next video. Jai Hind.